ప్రపంచంలో ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ మా తిరకాసాన్ని పెట్టే చిత్రహింస నుంచి మాత్రం తప్పించుకోలేము. అయినా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు ఆ మహానుభావుడిని పెట్టుకున్నందుకు అత్తగాడి లలిత కళ్ళు భరించక తప్పదు. ఇప్పుడు ఏడు చేస్తున్నాడో మళ్ళీ ఏం వార్త తీసుకొచ్చాడు అదిగో చూశారు కదా, తెలుగు సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ హీరో ఎంట్రీ ఇచ్చినట్టు మా తిరకాసు కూడా ఈ మధ్య ఇలాగే కుప్పు గంతులతో ఎంట్రీ ఇస్తానే ఉన్నాడు. తిరకాసు, ఓ తిరకాసు, చాలు ఇంకా ఏంటా డాన్స్. గుడ్ న్యూస్, ప్రజలంతా సంతోషంతో వీధుల్లోకి పరిగెత్తుకొచ్చి సంబరాలు చేసుకునే వార్త పట్టుకొచ్చాను జోగన్న. ముందు ఆ న్యూస్ ఏంటో చెప్పు. అది గుడ్డో గాడిది గుడ్డో నాన్ డిసైడ్ చేస్తాను. మంచి రోజు వచ్చేసాయి జోగన్న. ఇక నుంచి రోజు పండగ, ప్రజలందరూ కూడా ఉత్సవాలు చేసుకోవాల్సిన వార్తనా ఇదే? మంచి రోజులా అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అని ఎన్నికలకు ముందు కూటమి హామీ ఇచ్చింది కదా. హామీ అయితే ఇచ్చారు కానీ ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? డోంట్ వర్రీ జోగన్న, వచ్చే నెల 1వ తేదీ నుంచి అందరికి 3 గ్యాస్ సిలిండర్లు వచ్చేస్తాయి. ఇక గ్యాసే గ్యాసు, గ్యాసే గ్యాస్. అవునా, నిజమా? అన్నా నీకు ఇంకో విషయం చెప్తా, అది కానీ విన్నావు అనుకో షాక్ అయిపోతావు అంతే. ఏంటది చెప్పు తగలడు. రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరికీ నెలకి 3000 నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పారు కదా బాబు గారు. ఇవ్వలేదు కదా. వచ్చే నెల 1 నుంచి ఇస్తే నీకేమైనా అభ్యంతరమా? ఏంటి నిరుద్యోగ భృతి కూడా ఇస్తారా? అధికారంలోంచి వచ్చినప్పటి నుంచి లెక్కగట్టి ఎరియర్స్ తో సహా ఇస్తారనా? నమ్మను. నువ్వే కాదు, ముందు నేను కూడా నమ్మలా. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేస్తారన్నమాట. యు నో ఆడబిడ్డనిది. యు మీన్ నీకు 15 నీకు 15 నీకు 15 అదే కదా? అవునా, ఆ పథకమే. ఇటు అది కూడా ఇచ్చేస్తారా? ఆడబిడ్డనిది కూడా వచ్చే నెల 1వ తేదీ నుంచే విడుదలవుతోంది. నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు తిరకాసు. జననా ఇవ్వకపోతే ఏమో ఇవ్వలేదు అంటావు, ఇస్తారని చెప్తే ఏమో నమ్మనంటే నమ్మను అంటావు. నిన్ను నమ్మించడానికి చేసే ప్రయత్నంలో నా నరాలన్నీ చిట్లిపోతున్నాయి జోగన్న. మానసికంగా నేను ఎంత నలిగిపోతున్నాను తెలుసా నీక? సర్లే బాధపడకు. ఇంతేనా, ఇంకేటన్నా ఉన్నాయా? పెద్ద లిస్ట్ ఉందన్న నా దగ్గర. చెప్పు. 50 ఏళ్లకు దాటిన మహిళలకు 4000 పింఛను, వాలంటీర్లందరికీ తిరిగి డ్యూటీలో జాయినింగ్, ఒక్కొక్కరికి నెలకి 10,000 రూపాయలు జీతం. ఓహో, ఇవన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు తిరకాసు? ఎప్పటి నుంచిందా? ఏప్రిల్ 1వ తేదీ నుంచే. ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తే అంతకంటే ప్రజలకు కావాల్సింది ఇంకేటుంటుంది చెప్పు తిరకాసు. కొత్త పెళ్లి కూతురులాగా అలా సిగ్గుపడిపోతున్నావు ఏంటి? సారీ జోగన్న, ఇప్పుడు నేను చెప్పింది అంతా. ప్రకాశు ఏటా ఎట్టకారపు నవ్వులు తమాషాలు చేస్తున్నావా ఏంటి? తెక్కగానే లేచిందా ఏట నవ్వు? జోగన్న ఏంటి ఇది? ఏ నెల? మార్చి 31 తర్వాత ఏమొస్తుంది? ఏప్రిల్. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా నిజం కాదా? హామీలన్నీ ఎప్పుడో అటకెక్కించేశారు జోగన్న. అవి అమలు చేస్తారంటే నిజమని నువ్వెలా అనుకుంటావు జోగన్న? అయినా నాకు తెలియక అడుగుతానా, ఇంత అమాయకంగా ఉంటే ఎట్ట బతుకుతావు జోగన్న నువ్వా? ప్రకాశు ఏదైనా మంచి న్యూస్ చెప్తావు అనుకుంటే నన్ను పూలను చేస్తావా? అన్నా నువ్వు ఒక్కసారి ఫూల్ అయినందుకే ఇట్టా ఫీల్ అయిపోతున్నావా? సూపర్ 6 హిట్టో అంట పొలిటికల్ లీడర్లు జనాల్ని ప్రతిరోజు ఫూల్స్ చేస్తానే ఉంటారు కదా, వాళ్ళు ఎంత ఫీల్ కావాలా? ఏప్రిల్ ఫూల్ లేకపోతే నన్ను ఏప్రిల్ ఫూల్ చేస్తావా తిరగసానియా? ఏ మాట కామాట చెప్పుకోవాలండి. కూటమి నాయకులు జనాల్ని ప్రతిరోజు ఏప్రిల్ ఫూల్స్ని చెప్తూనే ఉన్నారు కదండి.